హాయ్ గైస్, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఇలాంటి ఫాదర్ అండ్ సన్, గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ ఇమాజినరీ ఆర్ట్ని సింపుల్గా ఎలా ఎడిటింగ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. బ్యాక్గ్రౌండ్ నా దగ్గర ఉంది ఒకటి, టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మనకు 2 ఫేసెస్ కావాలి. అయితే ఈ 2 ఫేసెస్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ ఫేసెస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఒక బెస్ట్ అప్లికేషన్ ఉంది, అదే ఫోటో రూమ్. ఈ ఫోటో రూమ్ అప్లికేషన్ అనేది పెయిడ్ ఏం కాదు, ఫ్రీయే. ప్లే స్టోర్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా వచ్చేది యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ స్టార్ట్ ఫోటో ఇది నొక్కామంటే ఇక్కడ మన రీసెంట్ ఫొటోస్ వస్తాయి. ఈ ఫొటోస్లో జస్ట్ క్లిక్ చేస్తే చాలు, స్కాన్ అయిపోద్ది. వెంటనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి మనం దాన్ని కట్అవుట్ కొట్టేసి ఇంకా ఏమన్నా ప్యాచెస్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో మనకి కట్ అవ్వాల్సిన దానికంటే ఎక్స్ట్రా కట్ అయితే రీస్టోర్ చేసుకోవచ్చు, లేదా పర్ఫెక్ట్గా ఉంటే ఓకే డన్. ఇది నాకు పర్ఫెక్ట్గానే ఉంది, డన్ చేసుకున్నా. ఇక్కడ కిందకు వస్తే ట్రాన్స్పరెంట్ అని ఉంటుంది. ఈ ట్రాన్స్పరెంట్ని ప్రెస్ చేయగానే జస్ట్ ఇంకా ఎక్స్పోర్ట్, సేవ్ టు గ్యాలరీ, డన్. ఒక ఫోటో అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఫోటో నాది. ఈ ఫోటో కూడా సేమ్ అంతే. మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మ్యాక్సిమం కట్ చేసి ఏమి కట్అవుట్ సంథింగ్ ఈ కట్అవుట్ అనే ఆప్షన్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఎక్కడన్నా చిన్న చిన్న ప్యాచెస్ ఉంటే కట్అవుట్ని యూజ్ చేయండి. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్, ఎక్స్పోర్ట్, సేవ్ టు గ్యాలరీ, డన్. ఫొటోస్ 2 వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ మన దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్ పిక్సార్ట్లోకి వెళ్దాం. పిక్సార్ట్ ఇది మోడ్ అప్లికేషన్. ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. ప్లస్ కాకపోతే దీంట్లో కొన్ని ఫీచర్స్ ప్లే స్టోర్లో మనం బై చేయాలి కదా, దాని అవసరం లేకుండా ఈ అప్లికేషన్ కూడా నేను టెలిగ్రామ్లో ఇస్తాను, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఏంటంటే ఇమేజ్ క్వాలిటీ తగ్గకూడదండి. ఎట్లా అంటే డైరెక్ట్ కొంతమంది ఏంటంటే ఫోటోని డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తారు. ఏ ఫోటో అయితే మనం ఎడిట్ చేయాలనుకుంటాం దాన్ని డైరెక్ట్గా పిక్సార్ట్లో అట్లా తీసుకోకూడదు. ఎడిట్ ఏ ఫోటో ప్రెస్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది పైన రైట్ కార్నర్లో, ఈ బ్యాక్గ్రౌండ్ ప్రెస్ చేసి ఏదో కలర్ స్కై బ్లూ తీసుకున్నాం. దీన్ని ఫస్ట్ టూల్స్లోకి వెళ్ళి క్రాప్ చేయాలి. క్రాప్ ఎట్లా అంటే ఇది తీసుకోండి, పోర్ట్రేట్ అని. ఈ పోర్ట్రేట్ ఆప్షన్ తీసుకొని సేవ్ చేయండి ఇంతవరకు. ఇదేంటంటే పిక్సెల్స్ పైన చూపించింది కదా, పిక్సెల్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ పైన పిక్సెల్స్ చూపిస్తుంది కదా 27 సంథింగ్ అని, అది మెయిన్. ఎంత పిక్సెల్స్ ఎక్కువ ఉంటే అంత క్వాలిటీ ఉంటుంది మీ ఫోటో. తర్వాత ఇది ఎక్స్పోర్ట్ ఫోటోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో క్వాలిటీ తగ్గదు. ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. యాడ్ ఏ ఫోటో. ఇందాక బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, ఇది తీసుకోండి. చెప్పాను కదా, దీనికి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేటట్టు చూసుకోండి. ఈ పైన హెడ్ ఇది పోయినా ఏం కాదు, కానీ కింద ఇది లెగ్ ఉంది కదా, లెగ్ మాత్రం టచ్ అవ్వని మాకండి. ఇక్కడ కొంచెం జస్ట్ అట్ట అంటే సరిపోద్ది. కొంచెం పెద్దగా చేసుకోండి. మరీ ఎడ్జ్లు ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎడ్జెస్ కూడా మరీ లోపల కొనకుండా కొంచెం బయటకు ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఆ బ్లూ కలర్ కనిపించకుండా ఉంటుంది. సో సెట్ అయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఎస్ వచ్చేసింది. జస్ట్ ఏంటంటే మనం హెడ్లు యాడ్ చేయాలి. ఇందాక మనం రిమూవ్ చేసుకున్న పిక్స్ ఉన్నాయి కదా, ఆ హెడ్స్ తీసుకోవటం, యాడ్ చేయటం. ఫస్ట్ నాది యాడ్ చేస్తాం. ఇది ఇట్లా ఉంది కాబట్టి నాది ఓకే సెట్ అవుతుంది నాది, ఎందుకంటే హెడ్ కూడా పోజ్ కూడా ఇంట్లో ఉంది. సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ పైన ఎరేజర్ టూల్ ఉంటుంది, ఎరేజర్ టూల్ తీసుకొని ఈ కింద ఎరేజ్ అని ఉంది కదా, ఎరేజ్ ఆప్షన్ నొక్కేసి ఇది ఏంటంటే హార్డ్నెస్ ఇట్లా ఫుల్ ఇది ఉంటేమో షార్ప్గా కట్ అయ్యిద్ది ఎడ్జెస్, ఇది ఉంటేమో బ్లర్గా కట్ అయ్యిద్ది. సో మనం ఏంటంటే ఫస్ట్ షార్ప్గానే కట్ చేయాలి. ఇది షర్ట్ వాటికి ఓకే రైట్ సరిపోయింది. జస్ట్ మనం హెడ్ని యాడ్ చేయటం. ఇక్కడ హెడ్ మనకి ఎంత కావాలో అంత చూసుకోండి ఒకసారి. దీన్ని మనం జూమ్ అవుట్ చేయగానే మనకు అర్థమైద్ది ఇది ప్రాపర్గా ఉందా లేదంటే ఏమన్నా కట్ చేయాలనేది. హెడ్ సైజు ఇవన్నీ సరిగ్గా చూసుకోండి ఒక్కసారి. మనం చూడంగానే అది ఓకే రియలిస్టిక్గా ఉండాలి, ఏదో హెడ్ పెట్టినట్టుగా అసలు ఉండకూడదు. హెడ్ పోజు, ఆ సైజు, హెడ్ సైజు, బాడీ సైజు కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి, కానీ
కొంచెం కూడా అర్రే ఏం తేడాగా ఉన్నా అనే ఫీలింగ్ రాకూడదు మనకి. కొంచెం దీన్ని రొటేట్ చేస్తే సరిపోతుంది. ఇంకో విషయం, ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కూడా టచ్ అవుతూ ఉంటుంది. టచ్ కాకుండా ఉండడానికి ఇది లాక్ పెట్టేసేయండి. ఇక్కడ 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 ఈ లాక్ పెట్టేస్తే ఎవ్రీ టైం మనం టచ్ చేసినా చేయకపోయినా అదేం కాదు, లేదంటే అది పాడైపోతూ ఉంటుంది వరకు. కొంచెం హెడ్ పెద్దది అయినట్టుంది, ఇప్పుడు సరిపోద్ది. ఓకే, హెడ్ కొంచెం మ్యాచ్ అయినట్టే ఉంది నాకైతే. ఇక్కడ ఈ హెడ్ మ్యాచింగ్లోనే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే ఫోటో మొత్తం దాని వర్క్ మొత్తం తేలిపోద్ది ఇక్కడ. అంటే మీరు ఏదో హెడ్ తగిలించినట్టు ఉండకూడదు అలా. సైజు బ్రష్ సైజు 50 పెట్టుకొని, హార్డ్నెస్ ఒక 20 పెట్టుకుంటే సరిపోద్ది. పెట్టేసుకొని జస్ట్ ఇంతే సేమ్. ఇది ఉంది కదా, కాలర్ ఉంది కదా, కాలర్ కనిపించాలి. అది కూడా షార్ప్గా ఉండకూడదు, మళ్ళీ ఎడ్జెస్ షార్ప్గా లేకుండా నార్మల్గా జస్ట్ అట్లా సింపుల్గా. ఇది కూడా ఏంటంటే కలిసిపోద్ది ఇంక దీంట్లోనే. హెడ్ కూడా, ఈ మెడ అనేది దీనిలో ఆల్రెడీ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ కలిసిపోవాలి. ఇది ఇక్కడ నాకు ఇది టచ్ అయింది. ఇక్కడ రీస్టోర్ కొడితే ఏదన్నా ఇమేజ్ ఏమన్నా ఇమేజ్ మీదకి వెళ్ళింది అనుకో, ఇక్కడ రీస్టోర్ కొడితే బ్యాక్ వచ్చేసిద్ది అది. సో ఈ బ్యాక్ నాకు సరిగా రాలా. సో అలాంటప్పుడు రీస్టోర్లోనే మళ్ళీ రీస్టోర్ మీద నొక్కితే హార్డ్నెస్ ఇవి వస్తాయి. మళ్ళీ హార్డ్నెస్ మీద నొక్కి ఇది వైట్ ప్రాపర్గా చేస్తే ప్రాపర్గా కట్ అయ్యిద్ది. ప్రాపర్గా మనకి ఎడ్జెస్ కూడా ఎక్కడికి పోయి. ఇక్కడ మనం ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మెడ ఒక కలర్ ఉంది, ఈ చేతులు ఒక కలర్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఇది హెడ్ మొత్తాన్ని మార్చాలి కలర్. సో దానికి ఏం చేయాలంటే, సో ఇది సరిపోయింది, కొంచెం మ్యాక్సిమం సెట్ అయింది. కొంచెం డౌన్ చేస్తాను ఎందుకైనా మంచిగా. హెడ్ మరీ పెద్దగా ఉన్నట్టుంది, నెక్ మరీ పెద్దగా ఉన్నట్టుంది. ఓకే, ఇది సరిపోయింది నాకు. ఇది రైట్ సైడ్కి వచ్చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్తే శాచురేషన్ అని ఉంటుంది. శాచురేషన్ మీద నొక్కామంటే ఇది రెడ్ అయిపోతుంది. రెడ్ కాదు, సింపుల్గా అసలు ఎట్లా అంటే మనకి చేసామని కూడా తెలియకూడదు, లైట్గా చేసుకోవాలా అన్నమాట. జస్ట్ అట్లా ఎరుపుగా వస్తే చాలు, అంతే, ఆరెంజ్ కలర్లోకి. ఎందుకంటే మళ్ళీ మనం లైట్ రూమ్లో వేస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది సరిపోద్ది. ఇది నేను పెట్టిన అది పెట్టుకొని సరిపోతే, అంటే మీరు చేస్తూ ఉంటే దాని అంతా అదే అర్థమైపోతూ ఉంటుంది మీకు. సో ఇప్పుడు నా హెడ్ అయిపోయింది. నెక్స్ట్ యాడ్ చేసుకుందాం. హెడ్ యాడ్ చేసుకొని ఇంకేంటంటే జస్ట్ మెడ ఏం లేదు చూడండి. అయినా సరే మనం మెడ క్రియేట్ చేయాలి ఉన్న దాంతోనే. దానివల్ల ఎరేజ్ టూల్ హార్డ్నెస్ పెంచాలి ఫుల్గా. ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడు సైజు ఇంకా మన ఇష్టం తీసుకొని జాగ్రత్తగా చిన్న కట్ చేసుకుంటే సరిపోద్ది ఈజీగా. సో అయిపోయింది, హెడ్ ఒకటి కట్ చేసాం. ఇప్పుడు హెడ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనకి ఇక్కడ మెడ లేదు, ఫస్ట్ మెడ లేదు కాబట్టి మెడను మనం క్రియేట్ చేయాలి ఆర్టిఫిషియల్గా. పిక్ చూస్తే ఏంటంటే రియాలిటీగా ఉండాలి, కానీ ఏదో హెడ్ పెట్టినట్టుగా ఉండకూడదు. మరి ఈ విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వైట్గా అడ్జస్ట్ చేసి, ఈ ఫేస్ అనేది వైట్గా ఉంది కాబట్టి మనం ఈ బాడీ కలర్లో తీసుకొచ్చుకోవాలి. ఇక్కడే లైట్ రూమ్లో కూడా తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ మనం ఇక్కడ తీసుకొచ్చామంటే లైట్ రూమ్లో ఇది చాలా ఈజీ అవుతుంది మనకి. నెక్స్ట్ కాంట్రాస్ట్ ఏమొద్దులే, కాంట్రాస్ట్ మరి ఎక్కువైపోతున్నట్టుంది. టెంపరేచర్ని యూజ్ చేసామంటే ఫేస్ మనకి కావాల్సిన రీతిలో వచ్చింది ఈజీగా. ఈ ఎడిటింగ్ ఏంటంటే మెయిన్ ఈ హెడ్ పోజులు అనేవి ఫస్ట్ తీసుకునే పిక్స్లోనే ఈ పోజెస్ అనేవి మీకు తెలవాలి. పోజెస్ అనేది కొంచెం సైడ్కు, ఎట్లా అంటే కొంచెం ఫేస్ కొంచెం సైడ్కు వంగినట్టు. ఆల్రెడీ నా పిక్ చూసారు కదా, కొంచెం పిక్ ఫేస్ సైడ్కి కానీ వంగుందంటే అది మనం ఇట్లా రొటేట్ చేసుకున్నప్పుడు ఇలాంటి పిక్స్కి పర్ఫెక్షన్ వచ్చింది ఈజీగా.
ఓకేనా. ఇక్కడ మెడ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇందాక ఎరేజ్లో హార్డ్నెస్ పెట్టాను కదా, ఇప్పుడు మొత్తం తగ్గించేసి హాఫ్ పెట్టుకొని సింపుల్గా ఇట్లా ఇక్కడ మళ్ళీ పైన పోతుంది కదా, సైజ్ తగ్గించుకోవటం సింపుల్గా. ఎడ్జిల్ ఓన్లీ ఎడ్జిల్ కట్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం లేదు సైడ్లు కూడా కట్ చేయడానికి. అది మెడ ఇక్కడ నల్లగా ఉంది కాబట్టి దాన్ని ఏంటంటే తర్వాత క్లోన్లో నేను తీసేస్తాను, క్లోన్ కూడా చూపిస్తాను ఒకసారి. హెడ్ మరి ఏంటంటే హెడ్ రౌండ్గా ఉంది కదా, కానీ మనకు పిక్ ఏంటంటే కొంచెం స్ట్రైట్గా ఉంది. సో మనం హెడ్ని పైన ఈ చుక్క ఉంది కదా, ఈ చుక్క ఇక్కడ కొంచెం లైట్గా పట్టుకొని లాగామంటే హెడ్ కొంచెం స్ట్రైట్గా వస్తుంది, అంటే కొంచెం పొడుగున్నట్టు. ఓకేనా. మెడ కూడా కలిసిపోద్ది దాదాపు మ్యాక్సిమం. లేదనుకుంటే మనం మెడని తీసుకొచ్చి అక్కడ పెట్టడం. మన మెడ ఉంది కదా, దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. దీన్ని డూప్లికేట్ చేసుకొని ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్ బ్యాక్గ్రౌండ్కి, లేదంటే ఇటు క్రాప్లో ఉన్న డైరెక్ట్ ఎంత జస్ట్ ఆ మెడ ఒకటే చాలు, ఆ పార్ట్ ఒకటే కట్ చేసుకోవటం, పక్కకు తీసుకొని ఎరేజ్ టూల్ తీసుకోవటం. ఇది ఏంటంటే హార్డ్నెస్ ఎక్కువ ఉండాలి ఈ ఎరేజ్ టూల్కి, ఒక 50%. ఇది తీసేయాలి. ఇప్పుడు ఈ పార్ట్ని తీసుకొచ్చేసి ఇది ఒకవేళ మెడ లేకపోతే, నేను మెడ ఉంటే ఓకే, మెడ ఆ పర్సన్కి మెడ ఉంటే ఓకే, కానీ మెడ లేకపోతే నేను చెప్తున్నా ఈ లేయర్ అనేది కిందకి తీసుకొని రావాలి, పట్టుకొని ట్రాక్ చేస్తే కిందకు వచ్చేసింది. పైన ఉంది కదా, పైన ఉంటే ఏంటంటే ఈ లేయర్ అనేది పైన ఉందనుకో ఇట్లా వచ్చేసిద్ది పైకి, ఇది ఇట్లా గడ్డం కనిపించదు. అట్లా కాకుండా గడ్డం కింద ఉందనుకో పట్టుకోవటం అంటే ఒకసారి ఆన్ స్టెప్ ఉంచామంటే గడ్డం కిందకి వెళ్ళిపోయింది. అది చూడండి, ఫేస్ మీదకి ఏం రాదు. అది గడ్డం కిందకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని, ఈ సైడే కదా మెడ లేను మనకి, ఆ సైడ్ మెడ లేదు కాబట్టి లైట్గా ఇంక మెడని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం మార్క్ ఉన్నట్టుంది, ఏదో ఎడిటింగ్ చేసిన మెడ ఏదో పెట్టినట్టుగా ఉంది. అట్లా కాకుండా తీసేయాలి లైట్గా. మళ్ళీ ఆ బ్లాక్ కనిపించకూడదు, బ్యాక్ వచ్చేస్తే కనిపించదు. హార్డ్నెస్ పెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇంకా అంతే. ఎట్లా అంటే ఇంకా మనం రెమినీ వేస్తాం కాబట్టి ఈ మెడ అనేది ఈ ఆటోమేటిక్ అడ్జస్ట్ అయిపోద్ది. నా హెడ్ కొంచెం మరీ సైడ్గా ఉన్నట్టుంది, కొంచెం స్ట్రైట్ చేద్దాం దీన్ని. ఓకే సరిపోయింది, ఈక్వల్, పర్ఫెక్ట్. ఇక్కడ హెయిర్ దగ్గర పింక్ కలర్ వచ్చింది కదా, దాన్ని లైట్ రూమ్లో మనం తీసేయచ్చు పింక్. నెక్స్ట్ ఏంటంటే ఇంకా డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేయటమే, రైట్ కొట్టేసి ఎక్కడ నా రిమూవల్స్ ఉంటే చూసుకోండి. ఇక్కడే ఏమన్నా రిమూవ్ చేయాలనుకుంటే అన్వాంటెడ్ కొన్ని ఉంటే అన్వాంటెడ్. ఇక్కడ రింగ్ ఉంది, ఇక్కడ ఈ రింగ్ నాకు వద్దు. ఏం చేయాలి, రిమూవ్లోకి వచ్చేసి మొత్తం కంప్లీట్ జూమ్ చేసుకొని జస్ట్ ఆ రింగ్ వరకే ఈ ఎరేజ్ బ్రష్ టూల్ తీసుకొని సింపుల్గా నొక్కేసి రిమూవ్ కొట్టేస్తే ఇది ఏఐ జనరేటర్ కదా, ఈజీగా అయిపోతుంది. అది అంతే, ఏఐ రిమూవ్ కాబట్టి పెద్ద ఇదేమి ఉండదు. కానీ నాకు రింగ్ కావాలి కాబట్టి రింగ్ ఉంచుకుంటా అట్లనే. సేవ్ కొట్టేసా. ఒకవేళ ఈ పిక్చర్ క్వాలిటీ కూడా మీకు సరిపోదు అనుకుంటే రెమినీ ఏంటంటే మీకు యాడ్స్ వస్తాయి. కొంతమందికి యాడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ యాడ్స్ని కట్ ఆఫ్ చేసి ఒకటి ఉంది నా దగ్గర, ఒకసారి చూడండి. అది డిఎన్ఎస్ సెర్చ్ చేయండి. ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అని ఉంటుంది. డిఎన్ఎస్లో
ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హోస్ట్ నేమ్లో ఇక్కడ మీరు ఇది టైప్ చేయండి, dns.adcar.com కొట్టి సేవ్ చేయండి. సేవ్ చేశారంటే ఇంకా యాడ్స్ రావు, చూపిస్తా ఎగ్జాంపుల్ మీకు. పిక్ యాడ్ అయిపోయింది. ఎన్హాన్స్ వాచ్ అండ్ యాడ్ అని చూపిస్తుంది, వాచ్ చేయమంటుంది యాడ్ని, కానీ యాడ్ రాదు. అది చూడండి కావాలంటే. అయిపోయింది, డన్. ఇక్కడ ఫేస్ చూసారా, మరీ ఏదో చిన్నపిల్లడి ఫేస్ అయిపోయింది. ఇది మనకు డిఫాల్ట్గా ఎట్లా అంటే ఇక్కడ ఫేస్ రీటచ్లో తీసేయాలి, దాన్ని అప్లై అయ్యి ఉంటుంది, ఆ ఫీచర్ అప్లై అయ్యి ఉంటుంది. ఆ ఫీచర్ తీసేస్తే మనకి మన ఒరిజినల్ ఫేస్లు మనకు వస్తాయి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ డిజేబుల్ ఉంది. డిజేబుల్ నొక్కితే మన ఒరిజినల్ ఫేసెస్ మనకు వస్తాయి. ఓకేనా, డిజేబుల్ కొడితే మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా, మన ఒరిజినల్ ఫేసెస్ ఇట్లానే ఉండాలి. నెక్స్ట్ సేవ్. ఇక్కడ కలర్ అయింది కదా, ఈ కలరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అసలు తీసుకోమాకండి. అంటే ఇది రైట్ సైడ్ ఇక్కడ ఉంది కదా, దీని మీద పైన టిక్ ఉంది కదా, ఆ టిక్ ఉందంటే ఆ ఫిల్టర్ అనేది అప్లై అయినట్టు. సో ఇవన్నీ అప్లై చేయొద్దు, ఎవరు అప్లై చేయొద్దు. ఓన్లీ ఇది ఫేస్ రీటచ్ అనేది, ఒకవేళ మీ ఫేస్ ఏదైనా చిన్నపిల్లలాగా ఉంటే అప్పుడు దాన్ని ఏమైనా చేయండి, కానీ ఇప్పుడు చేయొద్దు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవి ఏం చేయొద్దు. ఇంకా డౌన్లోడ్ అయిపోయింది. డన్ కొట్టేసి ఈ పిక్ని లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ చేసుకుందాం మనం. ఈ లైట్ రూమ్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, మొత్తం మోడ్ అప్లికేషన్స్, ఒకటి కూడా కొన్నాయి కాదు. వీటిని జాగ్రత్తగా మోడ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ పిక్ని లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ చేసుకోవటమే. ఈ రిమైనింగ్ చేసిన పిక్ ఇది. ఈ పిక్ని లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు లైటింగ్ అంతా కరెక్ట్గానే ఉంది. ఎడిట్స్లోకి వెళ్ళి కలర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఈ పింక్ కలర్ ఉంది కదా, హెయిర్కి ఈ పింక్ కలర్ పోవాలా. సో ఇక్కడ పింక్ ఉంది, పింక్ సాచురేషన్ పెంచితే పింక్ అవుతుంది ఫుల్గా, తగ్గిస్తే తగ్గిపోతుంది మొత్తం. ఇది లూమెన్స్ ఉంది కదా, దీన్ని తగ్గించామంటే అది బ్లాక్ అయిపోద్ది, హెయిర్ కూడా లైట్గా. అది ఇంకొంచెం కలర్ ఉంది కదా, అది ఏంటంటే రెడ్ కలర్. అది రెడ్ అంటే మన ఈ లిప్స్ ఇవన్నీ కూడా డార్క్ అయిపోతాయి. సో మనం ఏంటంటే మనకి ఆ హెయిర్ది ఏముంది పెద్ద మ్యాటర్ ఏం కాదు కాబట్టి, మనకి ఈ లిప్స్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం అట్లా మనం కదిలియకూడదు. ఇంకా బ్లూ టోన్ ఉంది కొంచెం ఈ మీసాల దగ్గర సంథింగ్ ఇట్లా బ్లూ టోన్ ఉన్న సాచురేషన్ తగ్గించుకుంటే బ్లూ టోన్ కూడా అది పోద్ది. బ్లాక్ చేసుకోవచ్చు దాన్ని కొంచెం, స్కై బ్లూలో కూడా సాచురేషన్ తగ్గించి బ్లాక్ చేసుకుంటే ఎనఫ్, పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి వచ్చింది. కలర్స్లో ఇంకా మనం ఏం చేయకూడదు. ఇది ఈ ఎల్లో కలర్ ఉంది, ఎల్లో కలర్ మన ఫేస్ కలర్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ రెడ్ పక్కన ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది. ఫేస్ మన బాడీ హ్యాండ్స్ వీటన్నిటి సంబంధించిన కలర్ మొత్తం ఈ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ లూమియన్స్ పెంచాను అనుకో ఫేస్ అంతా వైట్ అయిపోతుంది, ఫేస్ అంతా డార్క్ అయిపోతుంది. జాగ్రత్తగా ఈ పిక్ అనే కదా, ఏ పిక్ అయినా సరే మీకు ఫేస్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది లైట్గా. సో మనం ఏంటంటే దీన్ని కానీ పెంచుకున్నామంటే ఫేస్ అంతా వైట్ అయిపోతుంది. మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవటం. మనకి ఏంటంటే ఇది డిజిటల్ ఆర్ట్ లెక్కన కాబట్టి కొంచెం రెడ్గా ఉంటేనే మంచిగా ఉంటుంది, సాచురేషన్ పెంచినట్టు ఉండాలి, అట్లా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది ఫోటో. సో అయిపోయింది, ఇంకా ఇంతటితో ఎన్ఎఫ్ డన్. నెక్స్ట్ ఎఫెక్ట్స్లో టెక్చర్ కొంచెం పెంచుకోవాలి, ఒక 10, క్లారిటీ ఒక 10, డిహేజ్ ఒక 10, లైట్గా 10, 9 సంథింగ్ అట్లా వేసుకున్న తర్వాత ఇది వినిటీ ఇది తగ్గించుకుంటే మనకు కొంచెం మంచిగా ఉంటుంది చూడటానికి. లైట్గా ఎడ్జెస్ కానీ వైట్గా కనిపించకుండా కొంచెం బ్లాక్గా కనిపిస్తే ప్రొఫెషనల్గా ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఫోటో రెమినీ చేసిన తర్వాత చాలా మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది చూడండి, చుక్కలుగా ఉంది కదా ఫేస్ అంతా చుక్కలుగా ఉంది కదా, తేడా గమనించండి. నాయిస్ రిడక్షన్ అనేది దాదాపు 70 పెట్టాలి. 70 పెడితే ఏంటంటే ఏముండదు ఇంకా ఫేస్ మీద. 70 కంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నా దిగలేదు. 80
ఓకేనా. పెట్టుకున్న తర్వాత కలర్ నాయిస్ రిడక్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇది ఈ పిక్ కాదు కానీ వేరే పిక్ ఏంటంటే కొంచెం ఇక్కడ ఈ నోస్ దగ్గర ఈ ఐ కింద వేరే వేరే కలర్స్ వస్తాయి ఇక్కడ. అప్పుడు ఇది కలర్ నాయిస్ అనేది చాలా ఉపయోగపడుద్ది. దీన్ని కూడా పెంచుకోండి ఒక 60-70 దగ్గర. పెద్ద ఇది ఏముండదు నాయిస్. షార్ప్నింగ్ కొంచెం అంతే లైట్. ఆల్రెడీ రెవెన్యూ వేయకపోతే షార్ప్నింగ్ ఎక్కువ పెంచుకోవాలి. ఎంత ఒక 30-40 మించకూడదు రెవెన్యూ వేయకపోతే. రెవెన్యూ వేస్తే ఒక 10-20 ఈ లోపే ఉండాలి రెవెన్యూ వేస్తే. సో పిక్ ఇంకా పర్ఫెక్ట్, ఇంకా అయిపోయింది మనకి, స్మూత్ అయిపోయింది పిక్. ఇంక ఈ గడ్డం దగ్గర ఇవి అనేది అవి ఇంకా తప్పదు, ఇంకా అవి అట్లనే ఉంటాయి. ఉంటాయండి. ఇంక మనం దీన్ని కొంచెం పెంచుకొని ఇక్కడ డీటెయిల్స్ తగ్గించుకుంటే నాయిస్లో, అప్పుడు అవి కూడా స్మూత్ అయిపోతాయి దాదాపుగా. కొన్ని అవ్వవు, వాటిని ఇంక వదిలేయటమే మనం, ఎందుకంటే ఫోన్ కాబట్టి మరి అంత పర్ఫెక్ట్నెస్ రాదు. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంది, ఇక్కడ పైన రెడ్ ఉంది కదా, దీన్ని కొంచెం నేను రిమూవ్ చేసి ట్రై చేస్తాను. ఈ హీలింగ్ బ్రష్ ఉంది కదా, హీల్లోకి వెళ్ళి రిమూవ్ కొట్టండి. రిమూవ్ నొక్కిన తర్వాత ఇగో ఈ రెడ్ వరకు నొక్కేమంటే ఒకవేళ ఓకే వర్క్ అవుతుంది. ఇది అగో వైట్ అయిపోయింది చూడండి, రెడ్ వరకు. ఎడ్జ్ కూడా ఓకే. తేడా గమనించండి ఎంత తేడాకంటే ఇప్పుడు అంతే. మళ్ళీ దాన్ని ఇంకా ఎక్కువ మనం వర్క్ చేసామంటే ఉన్న పర్ఫెక్షన్ కూడా పోద్ది. సో అంతే, డన్ ఇంకా. సో ఇది పిక్, ఇది ఒరిజినల్. ఇది లైట్ రూమ్లో ఇంపోర్ట్ చేయకముందు. లైట్ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రతి ఫోటో లైట్ రూమ్లో పడాల్సిందే. ఇది లైట్ రూమ్ తర్వాత, ఓకేనా. ఇది ఇంతే గైస్. సేవ్ కొట్టేసి కాపీ టు డివైస్ కొట్టేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఫోటో. ఓకే రైట్.